రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన నాయకులకు, కుల సంఘాల నాయకులకు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బీసీ ఫెడరేషన్ తరఫున. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా మన కులగణన చేయకుండా హైకోర్టుకు పంపిస్తూ మధ్యన ఆపుతున్నారు మన ప్రభుత్వాలు. అదేవిధంగా నివేదిక సరిగా ఇచ్చి ఇవ్వక మధ్యన నివేదికలు పంపిస్తూ మధ్యన ఆగిపోతున్నాయి తప్ప ఏదైనా సమగ్రమైన నివేదిక ఇచ్చి సమగ్రంగా ఈ కులం ఎంత ఉండి జనాభాని ప్రకటించకుండా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీ అధికారం ఉన్నా కూడా ఈరోజు కులగణన చేయాలి. ఏ కులము ఎంత జనాభా ఉందో అంత దామాస ప్రకారం కూడా విద్యాపరంగా అయితేమి, వైద్య పరంగా అయితేమి, రాజకీయ పరంగా అయితేమి, ఉద్యోగ పరంగా అయితే ప్రతి ఒక్కటి కూడా మాకు ఆ జనాభా ప్రాతిపదికన వాటా కావాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. స్థానిక సంస్థలు, రాబోయే స్థానిక సంస్థలు కూడా మనకు రాజకీయ లబ్ధి పొందే విధంగా కూడా ఏ కులం ఎంత జనాభా, మాకు సర్పంచులు ఇన్ని అని మేము ప్రతి కులం కూడా ఆలోచిస్తుంది. మా వాటా ఇంత వచ్చింది రిజర్వేషన్ల ప్రకారం కాబట్టి ఏ కులం ఎంత అనేది కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయిస్తే స్థానిక సంస్థలు కూడా పోటీ చేయడానికి ప్రతి కులం కూడా ముందుకు వస్తుంది. ప్రతి కులానికి కూడా గౌరవించినట్లు ప్రభుత్వం గౌరవించినట్లు ఉంటుంది. కావున కులగణన ఏర్పాటు చేసి స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలి అనే యొక్క డిమాండ్తోనే ఈరోజు సమావేశం అయ్యాం. స్థానిక రాబోయే సంస్థలు కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం అయితేమి, బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో పార్లమెంటు జరుగుతుంది, దాంట్లో కూడా అమలు చేయాలని బీసీ ఫెడరేషన్ తరఫున, అన్ని కుల సంఘాల తరఫున, బీసీ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దేవపూజ ధనుంజయాచారి, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు.